ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. చివరి సమావేశాలుగా చెబుతున్న ఈ సెషన్లో ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే అసెంబ్లీ 8వ తేదీ వరకు జరగనుంది. ఇవాళ ఉదయం 9:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతపురం సభ వాయిదా పడనుంది. 31వ తేదీ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 7 పని దినాలు అవకాశం ఉంది. ఫిబ్రవరి 5న ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మార్చి 31 నాటికి అప్రోప్రియేషన్ బిల్లును సభ ఆమోదించాల్సి ఉంది. ఈ 5 సంవత్సరాల కాలానికి 14 అసెంబ్లీలో 13వ సెషన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత రోజు అంటే 31వ తేదీ ఉదయం 10:30కి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సిట్టింగ్ మెంబర్గా ఉన్నటువంటి కిడారి సర్వేశ్వరరావు గారి మృతి పట్ల సంతాప తీర్మానం, చర్చ, సంతాప సూచకంగా సభ సంతాపం తెలియజేయడం ఉంటుంది. వాయిదా పడుతుంది. 1, 2, 3, 4 తేదీలు సెలవులు. 5వ తేదీ మొదలయ్యేటువంటి తర్వాత సమావేశం 8వ తేదీ వరకు అంటే 4 రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, బడ్జెట్ ప్రతిపాదన, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదన, దానిపై చర్చ, గవర్నమెంట్ బిల్లులు, ప్రశ్నోత్తరాలు, 0 అవర్, మిగతా అంశాలన్నింటిపైన కూడా చర్చలు జరిగి 8వ తేదీతోటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఈసారి కూడా ప్రధాన ప్రతిపక్షం సమావేశాలకు దూరంగా ఉంటుంది. విధాన నిర్ణయంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ నమ్మక ద్రోహం, విభజన చట్టం అమలు, పెన్షన్ల పెంపు, డ్వాక్రా వరాలపై సభలో అధికార పార్టీ చర్చ చేయాలనే ప్రతిపాదనతో ఉంది. రాజధాని నిర్మాణం, రైతు సంక్షేమం వంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. కీలకమైన కాపు వర్గాలకు రిజర్వేషన్ల అంశంపై సభలో చట్టం చేయనున్నారు. ఇప్పటికే కేబినెట్ లో కాపులకు 5% రిజర్వేషన్లపై ఆమోదం తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం సభలో చట్టం చేయడానికి సిద్ధమవుతుంది. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత వంటి అంశాలపై అసెంబ్లీ సెషన్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేసే అంశాన్ని కూడా శాసనసభ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ మొదటి రోజు సమావేశం అనంతరం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. అమలు, కేంద్ర వైఖరిపై జరిగే అఖిల పక్షంలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాజకీయ పక్షాలతో పాటు ప్రజా, ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం లేఖలు పంపింది. మెయిల్స్, వాట్సాప్ ద్వారా కూడా ఆయా వర్గాలకు అఖిల పక్షంపై సమాచారం చేరవేశారు.